68 సంవత్సరాల తరువాత టాటా ఎయిర్వేస్ ఎయిర్ ఇండియాగా మారి మళ్ళీ తిరిగి టాటా చేతిలోకి వెళ్ళిపోయింది. నాకు తెలిసినంత వరకు ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ విధమైన ప్రైవేటైజేషన్ అనేటువంటిది దేశానికి కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఒకసారి దీని పూర్వాపరాల్లో కనుక వెళ్ళినట్లయితే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా టాటాస్ వాళ్ళు టాటా ఎయిర్వేస్ అని 1932వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 1946వ సంవత్సరంలో విదేశయానం కూడా మొదలుపెట్టారు. అంటే బాంబే నుంచి లండన్కి, బాంబే నుంచి ప్యారిస్కి అట్లా అన్నమాట. సో దాని తర్వాత 1953వ సంవత్సరంలో ఈ టాటా ఎయిర్లైన్స్ని భారత ప్రభుత్వము డబ్బులు ఇచ్చి వాల్యుయేషన్ చేసి కొనుక్కున్నారు. అయితే ఈ విమానయాన సంస్థల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ సపరేట్గా ఉంది, ఎయిర్ ఇండియా సపరేట్గా ఉండేది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమో దేశంలో తిరిగేటువంటి విమానాలు, ఎయిర్ ఇండియా అనేటువంటిది విదేశాలకు తిరిగేటువంటిది. ఈ రెండే కాకుండా కేవలం హెలికాప్టర్లు, చిన్న చిన్న విమానాలు తిరిగేటువంటిది, అంటే చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్కి, ఇది రాజమండ్రి, కడప, చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్కి తిరగడానికి కోసం అని చెప్పి పవన్ హంస అని చెప్పి హెలికాప్టర్లను ఆపరేట్ చేసే కంపెనీ కూడా ఉండేది. సో భారతదేశంలో ఈ మూడు అనమాట ఇనిషియల్గా. తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి అనుకోండి, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మనం ఎయిర్ ఇండియా అనేటువంటి దాని గురించి కనుక మాట్లాడుకుంటే, దీని ప్రభుత్వ రంగ సంస్థ. కొద్ది రోజులు ప్రాఫిట్స్లో ఉంది, కొద్ది రోజులు లాసెస్లో ఉంది. లాసెస్లో ఉన్నటువంటి కాలం ఎక్కువ. మొన్న టాటా వాళ్ళు మళ్ళీ దీన్ని ఓపెన్ బిడ్డింగ్లో కొనుక్కున్నప్పుడు ఇంచుమించుగా 23,000 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. ఒరిజినల్గా పెట్టింది వీళ్ళే 1932లో. అయితే దీనికి సంబంధించిన ఆస్తిపాస్తులు మిగిలినటువంటివన్నీ ఎలా ఉంటాయంటే ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి చెప్తున్నాను నేను. వీళ్ళకి ఇంచుమించుగా 60,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి. 53,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులలో అన్నిటికంటే బాగా విలువైనటువంటి ఆస్తి ఏంటంటే, నాకు బాగా తెలిసినటువంటిది, బాంబేలో మెరైన్ డ్రైవ్లో వీళ్ళకి ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఉంది. ఎయిర్ ఇండియా బిల్డింగ్ అంటారు దాన్ని. అంటే మన మెరైన్ డ్రైవ్లో కానీ ఓబరాయ్ హోటల్ ఎక్కడైతే ఉందో దాని దగ్గరలోనే ఉంటుంది. దాని విలువనే ఇంచుమించుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. సో ఇలాంటి విలువైన ఆస్తులన్నీ కూడా చాలా ఉన్నాయి ఎయిర్ ఇండియా వాళ్ళకి. బాంబేలో, ఢిల్లీలో హ్యాంగర్స్ ఉన్నాయి. బోయింగ్ 747 సిమ్యులేటర్ అనేటువంటిది బాంబేలో ఉంది. ఎయిర్ బస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన సిమ్యులేటర్ హైదరాబాద్లో ఉంది. అలాగే బోయింగ్ 737 ఫ్లైట్స్ కోసం అని చెప్పి సిమ్యులేటర్ ఇంతకుముందు హైదరాబాద్లోనే ఉండేది. మనకి ఇంతకుముందు భారతదేశ ప్రధానిగా చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు, ఆయన ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా ఉండేవాడు ప్రైమ్ మినిస్టర్ కాకముందు. ఆయన కూడాను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేటలో ఉన్నటువంటి బోయింగ్ 737 మీద సిమ్యులేటర్ మీదనే ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయంటే అప్రాక్సిమేట్లీ 167 విమానాలు ఉన్నాయి. ఈ 167 విమానాలని 3 భాగాల కింద విభజించారు. ఎయిర్ ఇండియా కింద 124 విమానాలు, అందులో మళ్ళీ బోయింగ్ 747, బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్ బస్ 319, ఎయిర్ బస్ 321, ఎయిర్ బస్ 300 ఇలాంటివన్నీ మొత్తం కనుక కలుపుకున్నట్లయితే బోయింగ్ 747 ఒక 4, 777 ఒక 3, 777-300 ఒక 13, 787 ఒక 27, ఎయిర్ బస్ 319 21 విమానాలు, 320 36 విమానాలు, 321 20 విమానాలు, అన్నీ కలిపితే 124. ఇవన్నీ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఆస్తులు. ఇవి కాకుండా బోయింగ్ 737-800 ఇంకొక 24 విమానాలు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కింద ఉన్నాయి. మొన్న మధ్య ఇరాక్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ జరిగిన సందర్భాల్లో ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళే ప్యాసింజర్స్ అందరూ చాలామంది తీసుకొచ్చారు. గల్ఫ్ వార్లో కూడాను ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళే తీసుకొచ్చారు. మన ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళని ఎయిర్ ఇండియా వాళ్ళే ఎక్కువ బాగా చేశారు. అదేవిధంగా అలయన్స్ ఎయిర్ అనేటువంటిది ఒక సంస్థతోటి ఒక 19 విమానాలు కూడా ఉన్నాయి. సో ఇవి ఈ సంస్థకు సంబంధించిన విమానాల లెక్క.
మీరు అడగొచ్చు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ వచ్చిందండి, డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ ఇచ్చారు. ఒకళ్ళు 124 అన్నారు, ఒకళ్ళు 127 అన్నారు, ఒకళ్ళు ఇంకోటి చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు. కానీ ఈ ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నటువంటి మాకు అత్యంత సన్నిహితుడు, గత 20 సంవత్సరాల నుంచి ఎయిర్ ఇండియాలోనే పనిచేస్తూ నిన్నమ్మన్నటి దాకా బాంబేలో ఉండి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చినటువంటి నరసింహారావు అని మా ఫ్యామిలీకి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నారు కాబట్టి వాట్ ఈజ్ వాట్, హూ ఈజ్ హూ అనేది డెఫినెట్గా తెలుస్తుంది అతనికి. అందుకని అతని దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. అలాగే వేరే ఇంకొక ఆయన సింగ్ అనేటువంటి ఆయన, హీ యూజ్ టు వర్క్ ఇన్ ఎయిర్ ఇండియా, ఆయన దగ్గర నుంచి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఆఫ్కోర్స్ వెబ్సైట్స్లో వేసుకుంటే మనకు దొరుకుతుంది, సందేహం లేదు. సో 53,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, 60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. 100% ఇప్పుడు మళ్ళీ టాటా వాళ్ళే తీసేసుకున్నారు. సో ఎయిర్ ఇండియా ప్రత్యేకతలు ఏంటో తెలుసా మీకు? ఫస్ట్ దాన్ని నేషనలైజ్ చేస్తున్నప్పుడు జేఆర్డి టాటా గారు, ఇది మీరు చేయొద్దండి నెహ్రూ గారు, ఇది బాగుండదు, ఇది మేము స్టార్ట్ చేసినాము, మీరు చేయొద్దని అన్నప్పటికీ కూడాను నెహ్రూ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని నేషనల్ క్యారియర్ అంటూ మనకు ఒకటి ఉండాలండి అన్న ఉద్దేశంతో ఆయన దాన్ని నేషనలైజ్ చేశారనమాట. సో టాటా గారు ఏమైనా మనసు చివుక్కుమంటుందేమో, బాధపడతారేమో అని ఆయన ఒప్పించి మెప్పించి తీసుకున్నారు. 1970వ సంవత్సరంలో జేఆర్డి టాటా గారు ఎయిర్ ఇండియాకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కింద అపాయింట్ చేశారు. అంటే మిసెస్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అన్నమాట. ఆయన ఎలాంటి విస్తృతమైనటువంటి పనులు చేశాడు అంటే, ఫస్ట్ థింగ్ బాంబేలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా వాళ్ళ బిల్డింగ్ కట్టడం. సెకండ్ థింగ్, బోయింగ్ సిరీస్ని ఎయిర్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం. అంటే బోయింగ్ 747 విమానాలు అనమాట. దాన్ని అవి మహారాజా విమానాలు అంటారు అన్నమాట. వాటి విండోస్ మీద కూడాను మనకి ఎంపరర్స్ హౌసెస్ అన్నో రాచమందిరాలు ఎలాగా ఉంటాయో ఇలాగా అలాంటి డిజైన్ తోటి. దాని లోగో కూడా ఎలా ఉండేదంటే చాలా పెక్యులర్గా ఉండేదన్నమాట. వాడు చెప్పడం కూడా ఏంటంటే, వీ విల్ ట్రీట్ యూ లైక్ ఏ మహారాజా అని చెప్పేవాళ్ళు అనమాట. అది వాళ్ళ స్లోగన్ అనమాట. ఎందుకంటే మనకు మహారాజుల కల్చర్ చాలా రోజులు ఉంది కాబట్టి ఆ బొమ్మ కల్చరు సంగతి సమాచారం ట్రూ ఇండియన్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండేది. అఫ్కోర్స్ తర్వాత ఏదో రైజింగ్ సన్ అని మార్చేశారో, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. ఆయన ఈ బోయింగ్ 747 ఫ్లీట్ని మొత్తాన్ని కూడా ఎయిర్ ఇండియాలోకి ఇన్వాల్వ్ చేశాడు. ఎయిర్ ఇండియా వాళ్ళకి ఎంత పేరు ఉండేది అనేసి అంటే, ఆల్మోస్ట్ యాక్సిడెంట్స్ అనేటువంటి నిల్, ఓన్లీ 2 మాత్రమే మేజర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. అవి రెండు నేను తర్వాత చెప్తాను, నెగిటివ్ ఎందుకు చెప్పుకోవాలి ముందు. ఆల్మోస్ట్ 98.5% ఎక్యురేట్గా ఉంటుంది. ల్యాండింగ్ కానీ, టేకాఫ్ కానీ, సర్వీసెస్ కానీ, సో ఆన్ అండ్ సో ఫోర్త్ అనమాట. చాలా చక్కగా ఉండేవి. ఎకానమీ క్లాస్ ఉండేది, బిజినెస్ క్లాస్ ఉండేది, ఫస్ట్ క్లాస్ ఉండేది, దెన్ ఎంపరర్ క్లాస్ అని, ఇట్లా ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని రకరకాలుగా ఉండేవి అన్నమాట. చాలా డెస్టినేషన్స్కి పోతాయి. ఈ బోయింగ్ సిరీస్లో 777 సిరీసు, 777-300 ER సిరీస్ వచ్చిన తర్వాత నాన్ స్టాప్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ కూడా వచ్చాయి. అంటే హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వరకు ఇక ఎక్కడా స్టాప్ లేకుండా నాన్ స్టాప్గా ఆల్మోస్ట్ 17 అవర్స్ ఫ్లై చేస్తుంది అన్నమాట. అలాంటి సర్వీసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కొంతకాలం సింగపూర్ ఎయిర్లైన్స్ తోటి కొలాబరేషన్ ఉండేది, కొంతకాలం ఏమో లుఫ్తాన్సా అంటే జర్మన్ ఎయిర్లైన్స్ తోటి కూడా కొలాబరేషన్ పెట్టుకునేటువంటి వాళ్ళు. చక్కగా లాభాల్లో నడిచినటువంటి సంస్థే, నష్టాలు వచ్చినటువంటి మాట కూడా వాస్తవమే. సో ఈ ఎయిర్ ఇండియాని లాభాల బాటలో నడిపించాలి అన్నటువంటి ఉద్దేశంతో జేఆర్డి టాటా గారు చైర్మన్ అయిన తర్వాత ఆపరేషన్స్ రీసెర్చ్ అనేటువంటిది ఒక సబ్జెక్ట్. అది యాక్చువల్గా ఆపరేషన్స్ రీసెర్చ్ అనేది ఇస్ ద బిగ్ సబ్జెక్ట్. దాన్ని ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ అండ్ రివ్యూ టెక్నిక్స్ లాంటివి, క్రిటికల్ పాత్ మెథడ్ అనేటువంటి ఎకనామికల్, మ్యాథమెటికల్, స్టాటిస్టికల్, ఆపరేషనల్ టూల్స్ని ఉపయోగించి జేఆర్డి టాటా గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ టెక్నిక్స్ అన్నింటిని కూడా ఉపయోగించి రూట్ రేషనలైజేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అంటే ఏ విమానము ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ దారిలో ఎలా వెళ్ళాలి, స్టాప్ ఓవర్ ఎక్కడ ఉండాలి, ప్యాసింజర్ ట్రాఫిక్ ఎక్కడ బాగా ఉంటుంది, ఫ్లైట్ అట్లీస్ట్ 80% 90% ఫిల్ చేయాలి అనే పని అయితే ఏ టైంలో బయలుదేరాలి, అక్కడ ఏ టైంలో ల్యాండ్ కావాలి, ఇవన్నీ కూడా ఆపరేషన్స్ రీసెర్చ్లో ఒక పార్ట్ అనమాట. అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మంది ప్యాసింజర్స్ని అప్రాప్రియేట్ టైంలో అప్రాప్రియేట్ ప్లేస్లో దించడానికి ఉపయోగపడేటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇది. దీన్ని ప్రోగ్రామ్ ఇవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్స్ అంటారు. అలాగే
క్రిటికల్ పార్ట్ మెథడ్ అని కూడా ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎయిర్ ఇండియా లాభాల్లోకి వచ్చింది. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న చాలా ఎయిర్లైన్స్లో అంటే అమెరికన్ ఎయిర్లైన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ వరల్డ్ ఎయిర్లైన్స్ TWA అంటారు, అది మూసేశారు. పెనామ్ అమెరికా వాళ్ళదే, అది మూసేశారు. అదేవిధంగా స్విట్జర్లాండ్కి సంబంధించిన ఎయిర్లైన్ సంస్థ, మరి ఆస్ట్రేలియాకి సంబంధించిన క్వాంటాస్, జపాన్ ఎయిర్లైన్స్, ఇలాంటి సంస్థలన్నీ కూడా చాలా నష్టాల్లో ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా లాభాల్లో ఉండేది. సరే, గవర్నమెంట్ సంస్థ కాబట్టి కాస్త కూస్త మిస్మేనేజ్మెంట్ ఉంటుంది, దాని మూలంగా కొన్నాళ్ళు లాభాల్లో ఉంది, కొన్నాళ్ళు నష్టాల్లో ఉంది. ఇప్పుడు బాగా డెట్స్ అనేటువంటి మౌంట్ అయిపోయాయి కాబట్టి అది 60,000 కోట్ల రూపాయలకి చేరుకుంది. కాబట్టి ఇక డిజిన్వెస్ట్మెంట్ అనేది తప్పనిసరి అయిన పరిస్థితుల్లో గవర్నమెంట్ చేశారు. ఇది స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఒక భాగం అన్నమాట. అయితే ఏంటంటే అది ఏ ఫారిన్ కంట్రీ వాళ్ళకో పోకుండా మళ్ళీ తిరిగి టాటాస్ చేతిలోకి రావడం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పుడు ఫ్రీ అండ్ ఫ్రాంక్గా కనుక చెప్పాలి అంటే టాటాస్కి ఆల్రెడీ విస్తారా ఎయిర్వేస్ ఉంది, డొమెస్టిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి. వెరీ రీసెంట్ నేను కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి ఢిల్లీ విస్తారాలోనే వెళ్ళాను నేను. ఫ్లైట్స్ బాగున్నాయి, సిట్టింగ్ బాగుంది, దెన్ ఆడియో అండ్ వీడియో కూడా చాలా బాగుంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. పర్ఫెక్ట్గా టేక్ ఆఫ్, పర్ఫెక్ట్గా ల్యాండ్ ఆఫ్. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒకసారి ల్యాండ్ అయ్యేటప్పుడు కుడుపులు ఎక్కువగా వస్తాయి, కానీ మరి వాళ్ళకు ఉన్నాయంటే ఎయిర్ క్రాఫ్ట్స్, ఐ థింక్ అది 320 అనుకుంటాను, ఎయిర్ బస్ 320 అనుకుంటాను. అది చాలా సేఫ్గా ల్యాండ్ అయింది, చాలా సేఫ్గా టేక్ ఆఫ్ అయ్యారు. ఐ ట్రస్ట్, బిలీవ్ అండ్ ప్లేస్ కాన్ఫిడెన్స్ ఆన్ టాటాస్, నో డౌట్ అబౌట్ దట్. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ ఇండియా టాటాస్ వాళ్ళ చేతుల్లో కనుపోయిందంటే ఒక 2-3 సంవత్సరాల్లో తిరిగి ఇది లాభాల బాటలోకి వస్తుంది. మంచి కనెక్టివిటీ ఉంటుంది, నాన్ స్టాప్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ ఉంటాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ తోటి ఎనీహో కొలాబరేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు. సో విస్తారా వీళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ ఒక్కసారి ఎయిర్ ఇండియాకి అంటే టాటా ఎయిర్లైన్స్ అనే పేరు ఉంచుతారా, టాటా ఎయిర్వేస్ అని పెడతారా, టాటా ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ అని పెడతారా, ఎయిర్ ఇండియా అని పేరు పెడతారని ఇంకా డిసైడ్ కాలేదు. టోటల్గా ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి ఇంకా ఒక 2-3 నెలలు పడుతుంది. ఈ మోస్ట్ ప్రాబబ్లీ మంచి పీక్ టైమింగ్స్ అనమాట. అంటే ఇది జనవరి దగ్గర నుంచి కానీ లేకపోతే మార్చి ఏప్రిల్ మంత్స్లో మన పిల్లలు యూఎస్ వెళ్ళేటువంటి వాళ్ళు, బిజినెస్ పీపుల్ వెళ్ళేటువంటి వాళ్ళు, ప్లాన్స్ ఫైనలైజ్ చేసుకోవడానికి, స్టూడెంట్స్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ పీక్ టైం, పీక్ లోడ్ ఫ్యాక్టర్ వచ్చేటువంటి టైంకి అంతా సెట్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా వాళ్ళకి కేవలము 2 మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో ఫస్ట్ మేజర్ యాక్సిడెంట్ అనేటువంటిది 1వ తారీఖు జనవరి నెల 1978లో జరిగింది. ఎయిర్ ఇండియా వాళ్ళకు ఉన్న బోయింగ్ 747 అనమాట. అది బాంబే నుంచి బయలుదేరి లండన్, అక్కడి నుంచి న్యూయార్క్ పోయేటువంటి దారిలో టేకాఫ్ అయిన 20 నిమిషాలకే అది కూలిపోవడం జరిగింది. అది ఐ థింక్ 312 మంది ప్యాసింజర్స్, ఐ థింక్ 213 మంది ప్యాసింజర్స్ ప్లస్ క్రూ మెంబర్స్ అందరూ కూడా చనిపోయారు ఆ ఫ్లైట్లో. సో అన్ఫార్చునేట్ థింగ్. ఆ రోజు యొక్క విశేషం ఏంటంటే అదే రోజున ప్రెసిడెంట్ నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అదే రోజున అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ ఇండియా వచ్చారు. అందుకని నాకు ఆ డేట్ బాగా గుర్తుంది. ఆయన రాచలాంఛనాలతోటి నా రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ వరకు వచ్చి అక్కడ పూలగుచ్చాలు అవి ఉంచడం అనమాట. మేము కూడా ఐ థింక్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది విట్నెస్. యాక్చువల్గా మేము చూసాం ఫిజికల్గా ఆ రోజు. మరి మేము ఎందుకున్నాము ఢిల్లీలో అంటే మా కాలేజ్ తరఫున టూర్కి పోయినప్పుడు అప్పుడు వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్గా ఉండేవారు. ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మేము ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ సబ్జెక్టెడ్ టు కరెక్షన్, ఐ థింక్ 24 అక్బర్ రోడ్లో అనుకుంటాం మేము ఉన్నాం. అది ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి జనవరి 1st మేము చూడగలిగాం అనమాట. ఇంకొక యాక్సిడెంట్ సమ్వేర్ ఇన్ 1985లోనో 86లోనో జరిగింది. అది కెనడాలో ఐ థింక్ మాంట్రియల్ నుంచి అనుకుంటాను. మాంట్రియల్ దగ్గర నుంచి వయా లండన్ ఇండియా వస్తున్నటువంటిది. అది టేకాఫ్ అయిన తర్వాత లోపల ఏదో బాంబు బ్లాస్ట్ జరిగి ఆ విమానం కూడా కూలిపోయింది. అప్పుడు కూడా 300 మంది ఏమో చనిపోయారనమాట. ఐ థింక్ దాని పేర్లు అయితే కరెక్ట్గా గుర్తులేవు, కానీ ఒక దాని పేరు కనిష్క, ఇంకొక దాని పేరు అశోక అనుకుంటాను. ఆ ఫ్లైట్స్ పేరు జనరల్గా అలా పేర్లు పెడుతూ ఉంటారు అనమాట. బోయింగ్ 747 ఫ్యూజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. అసలు మనకి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే ఈ బోయింగ్ 747 అనేది ఊరి నాయన అసలు ఇంత పెద్ద ఫ్లైట్ ఏంది, ఇంతమంది ప్యాసింజర్స్, వాళ్ళ లగేజ్ తోటి అసలు ఇది గాలిలోకి ఎలా లేస్తుందిరా బాబు అని ఆశ్చర్యం వేస్తుంది. దాని పక్కన కానీ నిలబడి చూస్తే మనకు అంత ఆశ్చర్యం వేస్తుంది. కానీ చాలా స్మూత్ టేకాఫ్ ఉంటుంది, స్మూత్ ల్యాండింగ్ ఉంటుంది. ఈవెన్ ఐ టు ట్రావెల్డ్ ఇట్.
నేను సింగపూర్ వెళ్ళినప్పుడు, జర్మనీ వెళ్ళినప్పుడు దాంట్లోనే ట్రావెల్ చేశాను. బోయింగ్ 747 చాలా బాగుంటాయి, వెరీ గుడ్ ఎయిర్ క్రాఫ్ట్స్, నో డౌట్ అబౌట్ దట్. సో ఇవి 2 మేజర్ యాక్సిడెంట్స్. అంతకుమించి ఎయిర్ ఇండియాకి పెద్దగా సివియర్ యాక్సిడెంట్స్ జరిగిందంటూ ఎక్కడా లేదు. ఆ కెనడా నుంచి వచ్చేటువంటి దానికి కూడా జరగడానికి కారణం ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్లో ఆ ఎక్స్రే మిషన్ అనేటువంటిది పని చేయకపోవడం మూలకంగా లగేజ్ లోడ్ చేసేసారు. అది ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం, ఇది నేను సొంతగా కల్పించి చెప్తున్నది కాదు అది. అందుకని ఎక్స్రే మిషన్ పని చేయకపోతే లగేజ్ లోడ్ చేశారు. అందులోనేమో ఏదో సమ్ బాంబు ఏదో ఉండింది, అది బ్లాస్ట్ కావడం వల్ల జరిగిపోయిందని తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది. సమ్టైమ్స్ ఇట్ సో హ్యాపెన్స్. కానీ మిగిలినటువంటి ఎయిర్లైన్స్తో కంపేర్ చేసుకుంటే ఎయిర్ ఇండియా ఈజ్ అన్డౌటెడ్లీ ఏ సేఫెస్ట్ ఎయిర్క్రాఫ్ట్, సేఫెస్ట్ ఎయిర్లైన్స్. టైం మెయింటెనెన్స్లో కానీ దాంట్లో కానీ ఈవెన్ వాళ్ళ డ్రెస్ కోడ్ అది కూడాను చాలా చక్కగానే ఉంటుంది. అఫ్కోర్స్ మన సినిమాలు ఎప్పుడైనా జరుగుతూ ఉంటాయి, జరగవని కాదు. కానీ ఇప్పుడు ఇది టాటాస్ చేతుల్లోకి వచ్చింది కాబట్టి మటుకు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తారు, మళ్ళీ లాభాల్లోకి వస్తుంది. ఇది మనం దేశానికి ఒక మణి కిరీటం లాగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను టాటాస్ చేతిలో ఉన్నప్పటికీ కూడా. ఐ థింక్ రతన్ టాటా వీ కెన్ మేనేజ్ ఇట్ వెరీ వెల్. మీకు ఇంకా 2 విషయాలు చెప్పనా దీని గురించి. 1946లో టాటా ఎయిర్లైన్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ మొదలుపెట్టేటువంటి టయానికి మనకి ఇంకా స్వాతంత్రం కూడా రాలేదు. చైనా వాళ్ళకు కూడా స్వాతంత్రం రాలేదు. కానీ మనకు ఆ రోజుల్లో బోయింగ్ 707 అనేటువంటి ఒక ఎయిర్క్రాఫ్ట్ సిరీస్ ఉండేది. అంటే ఇది మన DC-3, DC-10, DC-9తో పాటు బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ కూడా ఉండేది. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ఎయిర్క్రాఫ్ట్ మన ఇండియన్ ఎయిర్లైన్స్ కన్నా ఎయిర్ ఇండియాకు ఉండేదన్నమాట. అది టాటా ఎయిర్వేస్ కూడా ఉన్నప్పుడు 1955వ సంవత్సరంలో చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. 1955 సంవత్సరంలో 55లో చైనా వాళ్ళకి ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ లేవు. వాళ్ళ చైనా ప్రధాని వేరే దేశం వెళ్ళాలి అనేసి అంటే మన దగ్గర నుంచి విమానాన్ని అద్దెకు తీసుకుని పోయాడు ఆయన. ఇది హిస్టరీ. సరే ఇప్పుడు చైనా వాళ్ళు మనకంటే కూడాను 3 రెట్లు ఆర్థికంగా బాగున్నారు. వాళ్ళకి మనకు అప్పుడప్పుడు తగాదాలు వస్తుంటాయి, ఆర్థికంగా బాగున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మిలిటరీ పరంగా కూడా వాళ్ళు మనకంటే ఇదిగానే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. సరే ఏదో చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఈవెన్ దెన్ అంటే ఆ రోజుల్లో మన ఇండియా పరిస్థితి అలా ఉండేది, చైనా వాళ్ళ పరిస్థితి అలాగా ఉండేది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్, మీ పిల్లలకి యంగ్స్టర్స్కి తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట నేను. అలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి సంస్థ అనమాట అది. సో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. రూట్ రేషనలైజేషన్ అనేది చేస్తారు. ఉన్నటువంటి ఎయిర్క్రాఫ్ట్స్లో యావరేజ్ ఏజ్ అనేటువంటిది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎయిర్వేస్ ఇండస్ట్రీస్లో. ఈ ఎయిర్ ఇండియాకు ఉన్నటువంటి ఫ్లైట్స్లో యావరేజ్ ఏజ్ అనేటువంటిది 9.7 ఇయర్స్. 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, రైట్. ఈ బోయింగ్కి సంబంధించినటువంటి సిమ్యులేటర్ ఏమో బాంబేలో ఉంది, ఎయిర్బస్కి సంబంధించిన ట్రైనింగ్ సిమ్యులేటర్ అనేటువంటిది హైదరాబాద్లో ఉంది. సో ఈ విధంగా ఎయిర్ ఇండియాకి, ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ to comment or suggest.